నిన్న రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీలో ఒక సీన్ అందరినీ చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఆ సీన్ పెట్టడానికి డైరెక్టర్‌కి బుద్ధి లేదా, విజయ్‌కి బుద్ధి లేదా అంటూ కూడా చాలా మంది సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఆ సీన్ ఏంటో చెప్తున్నా. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. విలన్ వచ్చేసి హీరో ఫ్యామిలీలో ఎవరో అప్పు చేశారని, వాళ్ళు అప్పు తీర్చకపోతే వాళ్ళ ఇంట్లో లేడీస్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం. లేకపోతే వాళ్ళని పడక సుఖాన్ని ఇమ్మని అడగడం. ఇట్లా వరస్ట్ అదే దరిద్రం. అసలు అట్లా అప్పు ఇచ్చిన వాడు ఇంటికి వచ్చి వాళ్ళని ఏదో మిస్‌బిహేవ్ చేయడం, దాన్ని హీరో కొట్టడం. అంటే మీరు ఏ సినిమా తీసుకోండి అల్టిమేట్‌గా ఆడదానికి కష్టం రాగానే మగాడొచ్చి కాపాడతాడు. లేకపోతే మగాడికి కోపం వస్తే ఆడదాని మీద చూపిస్తాడు అనే ఒక చాలా చాలా డెరోగేటరీగా అనిపిస్తాయి ఇవన్నీ. ఇంకా ఇంతకు మించి సబ్జెక్ట్ లేదా అనేది ఒక సినిమాలో పెట్టాడు. ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఒక సినిమా తీస్తున్నారంటే అందులో పెట్టారంటే ఒకటి. సరే ఫిక్షనల్ గా ఒక సినిమా రాస్తున్నప్పుడు పెట్టాడంటే ఒకటి. కానీ మీకు నేను చెప్పగానే ఎన్ని సినిమాలు గుర్తొచ్చి ఉంటాయి. అట్లా అవసరం లేనటువంటి అంశాలన్నీ కూడా కావాలని అట్లా పెడుతూ ఉంటారు. సో అట్లాగే ఈ సినిమాలో కూడా ఒక సీన్ ఉంది. వాళ్ళు వచ్చి ఆమ్, ఎవరైతే అప్పిచ్చాడో రౌడీ అతను వచ్చి విజయ్ దేవరకొండ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వదిన్ని ఆమ్, నువ్వు డబ్బులు తీర్చలేకపోతున్నారు కాబట్టి నువ్వు వచ్చి నాతో పడుకోవాలి, నేను ఆటో పంపిస్తా రేపు రావాలి నాతో అంటాడు. విలన్ ఇంటికి విలన్ దగ్గరికి టు స్లీప్ అనుకోండి ఏదైనా అనుకోండి వెళ్తది వదిన. వెళ్ళేటప్పుడు ఏంటంటే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తారు. అతను ఒక స్కూల్లోనో ఎక్కడో ఉంటాడు. సో ఒక ప్లేస్ లో ఉంటాడు అతను. ఆ ఉన్నప్పుడు ఆటోలోంచి విజయ్, చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు, వదిన, మొత్తం ఈ ఫ్యామిలీ అంతా దిగుతారు. బానే ఉంది. అంటే విజయ్ అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు, డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, పిల్లలు చూడండి అమ్మా, డైలాగ్స్ కూడా ఉంటాయి. పిల్లలు చూడండి అమ్మా, మన ఇంట్లో ఆడవాళ్ళ జోలికి ఎవరన్నా వస్తే వాళ్ళని ఇట్లా ట్రీట్ చేయాలి మనం అనేసి వెళ్ళి మొత్తం అక్కడ ఒక పెద్ద ఫైట్ పిల్లల ముందే పిచ్చగుట్టుడు కొడతాడు. విలన్ ని గాని ఆ బ్యాచ్ ని గాని కొడతాడు. అంటే మోరల్ ఆస్పెక్ట్స్ మీకు నేర్పిస్తాను. ఈ డైలాగ్ కూడా ఉంటది. మోరల్ ఆస్పెక్ట్స్ నేర్పిస్తాను. మొరాలిటీలో ఎవరన్నా మన ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తే ఇట్లా రియాక్ట్ అవ్వాలి మనం అనేసి పిల్లలకు చూపిస్తాను. అక్కడ పిల్లలు ఉంటే స్కూల్ డ్రెస్ వేసుకుని చిన్న పిల్లలు వాళ్ళందరికీ చూపిస్తాయి. కొట్టాడు, ఫైట్ అంతా బానే ఉంది. ఇప్పుడు వరకు మోరల్ ఆస్పెక్ట్ అని ఇదే చాలా క్రింజ్ గా ఉంది కదా. ఇదే చాలా ఓవర్ గా అదో రకంగా ఉంది. సరే సినిమాటిక్ లిబర్టీ, సరే సినిమా కదా చూసాం అనుకుంటాం. ఒక పాయింట్ దాటిన తర్వాత ఏమైద్ది, అదే ఆ గొడవ అయిపోయి ఆ ఫైట్ అయిపోయిన తర్వాత విలన్ ని పట్టుకొని కాలర్ పట్టుకొని ఎవరినైతే కొట్టాడో ఆడు కాలర్ పట్టుకొని ఆడి చెవి దగ్గరికి వచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలు దరిద్రం. ఏమంటాడంటే హీరో, నువ్వు ఆటో ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వచ్చావంటే నేను నీ ఫ్యామిలీ జోలికి రావాల్సి ఉంటది. నీ ఇంట్లో కూడా ఆడోళ్ళు ఉంటారు. నేను నీలాగా ఆటోలు వేసుకుని రమ్మనే టైప్ కాదు. తుప్పల్లో అయినా సరే ఎక్కడైనా సరే కానిచ్చేస్తాను అంటాడు. అంటే అది వినటానికి ఎంత అసహ్యంగా, చాలా చిరాకుగా, చాలా కడుపులో తిప్పట్ల. అంటే ఇట్లాంటి డైలాగులు ఇప్పుడు వరకు మోరల్ ఆస్పెక్ట్స్ అని చెప్పావు. ఇప్పుడు వరకు పిల్లలు ఎట్లా డీల్ చేయాలో చూడండి అమ్మా అని చెప్పావు. కొట్టావు, ఏదో బానే ఉంది. సర్లే భరిస్తాం, ఏదో సినిమా కదా అనుకుంటాం. కానీ ఇంత నీచంగా అట్లా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఆడోళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడోళ్ళు కదా. అసలు ఎట్లా రాస్తారు ఇలాంటి సీన్లు? డైరెక్టర్ కి బుర్ర పని చేస్తుందా? హీరో ఎట్లా యాక్ట్ చేస్తాడు? ఆ డైలాగ్ చెప్తున్నప్పుడన్నా హీరోకి బుర్ర పని చేయదా? ఇవన్నీ చూస్తున్న ప్రొడ్యూసర్ నిద్రపోతున్నాడా? ఈ సినిమా అని విజయ్ని పరశురామ్ అంటాం కాదు. ఇట్లాంటి ఇదే ప్లేస్ లో వేరే హీరో ఉన్న ఇట్లాగే ఏకాలి. అందులో క్వశ్చన్ ఏం లేదు. ఇక్కడ ఎవరు స్పెషల్ కాదు, ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇదే విజయ్ ఒక మంచి ఆమ్, ఒక పాజిటివ్ థింగ్ అదే సీన్ లో ఏదైనా చేసి ఉంటే నిజంగా ఇదే పరశురాము అక్కడ ఇంకా బెటర్ గా డీల్ చేయొచ్చు ఈ హెరాస్మెంట్ థింగ్స్ అని కనుక చూపించి ఉంటే ఆ వీడియోని మెచ్చుకుంటూ మనం ఆ వీడియో చేస్తాం. ఇక్కడ పర్సన్స్ గురించి కాదు, థాట్ ప్రాసెస్ల గురించి, మెంటాలిటీల గురించి అంత చీప్ గా ఎందుకు ఆలోచిస్తున్నారు, అట్లాంటి సినిమాల్లో ఎందుకు పెడుతున్నారు? విజయ్ లాంటి ఒక స్టార్ హీరో సినిమాకి అందరూ వెళ్ళినప్పుడు చూస్తే ఫ్యామిలీ స్టార్ అని పెట్టారు. మళ్ళీ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు చూస్తే ఇట్లాంటి చూపిస్తారు అనమాట. సో ఈ సీన్ మీద చాలా మంది కోపడుతున్నారు. మీరు కూడా సినిమా చూస్తుంటే ఈ సీన్ చూస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి.